ఇద్దరు ఎమ్మెల్సీలకు షాకట, నియామకాలు రద్దు, కోదండరాం అమెరికాన్లకు సుప్రీంకోర్టులో చిక్కెదురు, మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని స్పష్టీకరణ చేసిందంట. ఈ స్టే ఇచ్చింది కదా హైకోర్టు, ఆ స్టే ఉన్నాక కూడా పోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింటారు కదా, దాని గురించి పంచాయతీ అంత. ఇప్పుడు అదే ఆ స్టే లేకుండా మొత్తం క్లియర్ అయింటేనేమో ఏం కాకుంటుండే, ఆ స్టే ఉన్నాక ఎట్లా చేస్తారు అనేది సుప్రీంకోర్టు ఆ స్టే మీద ఆర్డర్ ఇచ్చింది, అందుకే రద్దు చేసింది. ఏం కాదు, మళ్ళీ వస్తారేమో, పెద్ద విషయం కాదు అది. కానీ బీఆర్ఎస్ నేతలు దాసో శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ, మధ్యంతర ఉత్తర్వులను సవరించిన సుప్రీంకోర్టు. తెలంగాణ శాసన ఇంకా అది న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న కాంగ్రెస్ బీజేపీకి చెంపపెట్టంట కేటీఆర్. వీళ్ళు బాగానే కొట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లీగల్గా ప్రొసీడ్గా అయ్యి మంచిగా కొట్లాడుతున్నారు. కొట్లాడాలి అట్లా, కలిసి కడితే జట్టు కట్టి పోరాడితే ఏదైనా సాధ్యమే. జట్టు కట్టి కలిసి కట్టి పట్టు మీద నిలబడి అది లీగల్గా అయినా సరే ముందుకు పోతే ఎప్పుడైనా విజయం వస్తుంది. ఇప్పుడు సరే వీళ్ళు ఇప్పుడైతే నియామకాలు రద్దయినా మళ్ళీ అయితే కావచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ఇజ్జతిపోయిన పని కాలే ఎవరికి, కోదండరాంగా. అలీఖాన్ గారు అంటే పెద్దగా ఎవరికి తెలియదు, ఉద్యమకారుడు, ఉద్యమాన్ని ముందుండి నడిపించిండు. ఈయన ఇజ్జతి పోలే, చెంపకేటి కొట్టినంత పని కాలే. కోదండరాం గారు మీరు కూడా అంత అత్యాశ ఎందుకంటే నాకు అర్థం కాదు. మీకు ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే పదవి పెద్ద విషయం కాదు, దీనితోటి మీకు పెరిగే అవకాశం ఏమి ఉండదు. హోదా పెద్ద గౌరవం వచ్చేది, మీరు ఆల్రెడీ గౌరవనీయులు, శ్రీత గౌరవనీయులు. మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో మీ పతార తెలుసు మాకు. ఈ ఎమ్మెల్సీ పదవులు, ఈ నామినేటెడ్ పదవులు పెద్ద విషయం కాదు. మీకు నేను మాట్లాడుతున్నా, మీరు ఇప్పుడు విలువ కొట్టుకున్నారు, ఇజ్జత్ పోయింది. ఇప్పుడు ఎట్లుంది తెలుసా కోదండరాంది, ఇప్పుడు కాళ్ళు పోతే కట్టెలతోటైనా నడవచ్చు, సంకల కట్టెలు పెట్టుకొని, తలకాయనే పోతే ఏం చేస్తాం, అట్లా అయింది అది. కాబట్టి కోదండరాం గారు మీరు కూడా కోర్టులో కేసు ఉన్నది, స్టే ఉన్నది, అవి ఉన్నాయి, నాకెందుకులే, ఎందుకు అనవసరంగా ఎప్పటికైనా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఎక్కడన్నా పోతారు, ఎందుకు అనవసరంగా పదవి పోతుంది అని ఒక పెద్ద మనసుతోటి గౌరవనీయంగా ప్రభుత్వానికి చెప్పింటే అయిపోతుండే కదా. మీకు గౌరవం లేదా? తెలంగాణలో కోదండరాం అంటే గౌరవించని వాళ్ళు ఎవరండి, నాకు అర్థం కాదు. మీరు కూర్చున్న చెట్టుని మీరే నరుక్కున్నారు కోదండరాం గారు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మామూలుగా లేరు, మీ కాంగ్రెస్ వాళ్ళలాగా మామూలుగా లేరు. వాళ్ళు కాంగ్రెస్లో 4 చర్చలు, సుదీర్ఘంగా చర్చలు, 4 గ్రూపులు, కమిటీలు, సూత్రధారులు, వీళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చెప్పారు, అవి తీసుకోవడం, పేపర్లు తీసుకోవడం, వినతులు తీసుకోవడం, ఫిర్యాదులు చేయడం, ఇట్లుండదు కాంగ్రెస్లో ఉన్నట్టు బీఆర్ఎస్లో ఉండదు. అది మీరు గమనించుకోవాలి, కొంచెం ఆలోచన చేసి పనులు చేయండి, మీరు ముందుకోండి. అక్కడ ఉన్నది బీఆర్ఎస్, చాలా లీగల్ టీం గట్టిగా ఉంటుంది, కలిసికట్టుగా పోరాడతారు కోదండరాం గారు. ఆ విషయం మీకు తెలియకనే పోయినట్టు నాకు తెలిసి. అయితే అంత ఇజ్జత్ తీసుకున్నారు మీరు, అయితేనే పెద్ద విషయం కాదు. కానీ ఏంది ఇప్పుడు ఎట్లుందంటే ఇక నోటికాడి ముద్దను గుంజేసుకున్నట్టుంది. ఇక నవ్వెటేను ముందల జారిపడ్డట్లు కాదా ఇది, 4 కోట్ల మంది ప్రజల ముందల జారిపడ్డట్లు కాదా కోదండరాం గారు. కాబట్టి మీకు ఇవన్నీ ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, ఈ పొత్తులు గిత్తులు ఇవన్నీ చిన్నవి. మీకు ఆల్రెడీ గౌరవనీయులు, మీకు పతార ఉంది, మీకు విలువ చాలా ఉంది. ఆ విలువను పోగొట్టుకోండి, ఇప్పటి నుంచన్నా పోగొట్టుకోకండి.